బా ఏంది ఎప్పుడు చూసినా సెల్ఫీలు తీసుకుంటావు, దానికంటే ముందు బాగా మేకప్ వేసుకుంటావు, శృంగారంగా తయారవుతావు. బో బల మూతి ఇట్లా ఉంటుంది అది చూడు. మళ్ళా వాట్సాప్లో పెడతావు, ఇన్స్టాగ్రామ్లో పెడతావు. ఆ పెట్టి పెట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏమైంది? ఏముంది, ప్రతి ఒక్కడు వచ్చి నీ పెళ్ళాం ఏమన్నా హీరోయినా ఏమన్నా అంత సోకులు చేసుకుని అందరికి పెడతా ఉంది. ఎట్లా చేయగలలే నీతోని? 20 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ కాపురం చేయవు, నేనే వంట చేసుకోవాలా, నేనే అన్ని తయారు చేసుకోవాలా, పొద్దున కసు నేనే కొట్టాలా, జాడు పోచం ఏ మారిన తర్వాత వచ్చేసి దాని పేరు మొత్తం నేనే చూసుకుని, నువ్వేమో ఎప్పుడు చూసినా అద్దం ముందు కూర్చుంటావు, ఫస్ట్ క్లాస్ సోకులు చేసుకుంటూ లిప్స్టిక్లు కొట్టుకుంటూ అని అంటావు. బావురు కప్పలాగా అంటే నేను బాగా కప్పలాగా ఉన్నా. నేను భార్య కప్ప కాదు, బావురు కప్ప. బాగా కప్పలాగా ఉన్నా నేను. ఒకసారి అనండి అనండి. నేను బాగా కప్పలాగా ఉన్నా నేను. ఇదే సంసారం ఇట్లా ఉండవు అసలు. నీతో నాకు యాసకు వచ్చిపోతుంది. నేను ఇంకా ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా పిల్లంపించుకుంటా మా వాళ్ళని. పిలిపించుకో, నీకేనా ఉండేది, మా వాళ్ళు కూడా ఉన్నారు, మేము పిలిపించుకుంటా. హలో మామ, నువ్వు తొందర రావాలే, ఇక్కడ మా సంసారం ఇది తెగటట్లేదు, తొందరరా. సరే రా. లేకపోతే బాబాయ్ నువ్వు తొందరగా వచ్చావు బాబాయ్. మీ అల్లుడి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. నువ్వు తొందరరా బాబాయ్, వచ్చేసి. ఏం ఓవర్ యాక్షన్? బాగానే ఉండ కదా, ఇంకా ఇంకేమో కావాలా నీకు? ఎట్లనే ఇప్పటికే 20 సంవత్సరాలు అవుతుంది, అయినా కాపురం లేదు, ఏం లేదు, పాడు లేదు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమంటుంటారో తెలుసా? పక్కింటి ఏమన్నారు మరి అనరా? మరి ఎవరు వచ్చి నా ముందుకు వచ్చి మాడమాను? పక్కింటి సుబ్బారావు, ఎదురింటి ఎల్లారావు నా ఎదురుకు వచ్చి మాడమాలని వాళ్ళ చూసుకోమా సంసారం. మనం చూసుకోవాలి. ఓర్సలేక నా మీద నీ మీద సాడీలు చెప్తున్నారు. అట్లనా? వాళ్ళ పిల్లలు జిడ్డు ముఖం దాంట్లో ఉంటాయి, అందుకోసం నేను అందంగా ఉన్నానని వాళ్ళ కుళ్ళు. ఏడుకుళ్ళు నువ్వే అంత ఎట్లా ఉండవు తెలుసా? అందంగానేనా? అందంగా నువ్వు చూడు, ఎంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు చూడు. తుమ్మ ముద్దుకు మేకప్ వేసినట్టు ఉంది కదా. అంత తుమ్మ ముద్దు లేకుంటే నాకు ఫాలోవర్స్ వచ్చిన చెప్పైతే మరి ఫాలోవర్స్ ఎక్కువైనారా? టేస్ట్ ముఖం గురించే నేను నీతో సంసారం చేయలేడు. ఇట్లా నువ్వు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నాడు, నేను నా దారి నేను చూసుకుంటా. సరేలే కానీ మరి ఎట్ట వదిలేసి మా మామ సగం జీతం ఇచ్చేసి నువ్వు ఏమైనా వేసుకో. సగం జీతం మరి ఏమి నన్ను వదిలేసి ఎట్ట అనుకుంటున్నావు? సరే నువ్వే నాకు ఈడాకులు ఇచ్చేసేలే. ఎవరు విడాకులు ఇచ్చేదేం లేదు, నాకు సగం జీతం కావాలా, నువ్వు పని మంచి పెట్టుకుంటావో ఎవరు పెట్టుకుంటారో సంబంధం లే, నేనైతే పని చేయను. పని మనిషి పెట్టుకోవాలి. పెట్టుకోవాలా? పెట్టుకో. పని మంచి పెట్టుకోవాలా ఉంచుకోవాలా? ఉంచుకున్నట్టు దాని నీకు పగులుతుంది ఇద్దరికి. మరి మరి ఎవరెవరు ఉండాలి కదా. పని మంచి కసు కొట్టకి చేయించుకో అని చెప్పిన. ఇంత కసువేనా అంటే? కసులు బండలు వంట చేయించుకో. వంటలు అంతేనా? అంతే. సరే దాని జీతం నువ్వు ఇచ్చేసేటదే. మరి నీ జీతం ఏం ఎవరికి ఇస్తావు? నేనా ఇస్తాను. మరి అందుకే మొత్తం జీతం అంతా నాకు తెచ్చి అబ్బా నేను చూసుకుంటా గానీ. మళ్ళీ చూసుకోండి, సింగారం చేసుకుని జరిపా. నాతో ఏం సంసారం? నాకు అన్ని మెయింటైన్ చేయడం వచ్చు. మా మామ వస్తున్నాడులే, ఎవరన్నారా అని నాకేం భయం లేదు. మా బాబాయ్లు కూడా వస్తారు, మాట్లాడతా. ఇంకా సింగారమే చేసుకుంటది. ఇంకా ఏమనుకున్నావు? ఓసిని అమ్మని ఇస్తావా లేదా నీ సెల్లు? చూస్తా. లేకపోతే ఎవడే వీడు ఆయన పెట్టినాడు ఫాలోవర్స్ నాకు, నా ఫ్యాన్స్. ఏం ఫాలోవర్స్? నా ఫ్యాన్స్. ఓసిని ఏం పేరు? నీ పేరు? ఓసిని అమ్మ పేరు కూడా అడుగుతున్నాడు కదండి. తెలియదు కాబట్టి నా పేరు వరకు వచ్చినాడు అంటే రెడ్డి అని చెప్పిన అంతే. ఏమైతే పేరుకి ఏమైతుంది? మంజుల రెడ్డి. అవును. ఎక్కడున్నావు? ఎక్కడుంటాడు? కేవలం అడిగాడు, ఫ్రెండ్ లాగా అడిగాడు. ఏం ఫ్రెండ్ లాగా? ఎక్కడున్నాడు, ఏం కథ అడుగుతున్నాడు? ఏమన్న ఫ్రెండ్ ఆయన అంతే. ఇంట్లో ఉన్నావు కదా చూడు, మళ్ళీ వాడు ఇంట్లోనే ఉన్నావు. ఇంట్లో ఉన్నారా అవుట్డోర్ ఉన్నారని క్వశ్చన్ వేస్తాడు. టెన్షన్ ఇంతమందితో నువ్వు ఉంటే నేను ఎట్లా నీతో సంసారం చేయాలా? దేవుడా, హే భగవాన్, గోవింద పరమాత్మ. నాకు వాడేమో ఐ లవ్ యూ పెట్టలే కదా, నువ్వు ఎందుకు ఎంత ఎగ్జైట్ అవుతున్నావు? అంటే వాడు పెట్టలేదనే నువ్వు బాగా ఉన్నట్టు. నీ ఫీలింగ్ ఏంది? అక్కడ ఏది ఫ్రెండ్ లాగా బాగున్నావా, ఎక్కడున్నావు? ఫ్రెండ్స్ ఏంటి నీకు? మొగుడు వేరు, ఫ్రెండ్ వేరు. మొగుడు ఏం చేస్తాడు, ఫ్రెండ్ ఏం చేస్తాడు? మొగుడు చూసుకొని ఇంట డబ్బులు ఇదికే, ఫ్రెండ్ మాట్లాడుకోవడానికి, ఫోటోలు దిగనీకే. నేను కోట్లో పెడతాడు. ఇంటదే కాదు, కోట్లు కాకుండా ఏమైనా పెట్టుకోపో. అంతేనంటావా? అంతే. భయపడవా? భయపడన్నా. నువ్వేం టెన్షన్ పడద్దు, అవన్నీ ఏం జరగవు. కానీ నీకేం పని ఇవన్నీ? భయపడతావు ఊరికి ప్రతి టెన్షన్ పడుతుంటావు ఊరికి. ఏం పెట్టినాడు ఆయన అన్నాడు,
బాగున్నావా అన్నాడు, తింటావా అని అడిగాడు. ఏమి అడుగుతా వస్తామన్నారు, రాలేదు ఎవరు. మా బాబాయ్ ఇంకా ఏం చేస్తా వస్తే కరెక్ట్. ఏయ్, ఈ మా మామ పంపించినట్లున్నాడు. కానీ తెలుస్తుందిలే నీకు కథ ఇప్పుడు. మా బాబాయ్ పంపించినట్టు కాదు బాగున్నా కాదు, అసలు విషయం చెప్తాడు. దీంతో నాకు సంసారం చేయలేక యాగలేక వస్తున్నాను. సంసారం ఆ, ఏం సంసారం? నేను ఈయనతో ఎగరాకుంటారు ఫస్ట్. నేను లేదు. ఏది చేసినా కష్టమే, రెడైనా కష్టమే, మంచి పూలు పెట్టుకున్నా కష్టమే, మంచి చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా ఇబ్బంది. అనుమానిస్తున్నా సరుకులని పెట్టుకోవచ్చులే, కనీసం ఫోటోలు పెట్టి అందరికి ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో దానిలో పెడతా ఉంది. ఏమన్నాడు? బాగున్నావా అని అడిగాడు, అవును అవునులే, తిన్నావా అని అడిగాడు. అది తప్పమాటనా? అవునులే అవునులే. మరి ఏమన్నా పాపం తప్పు కాదే, వాణియాడు వాడు. నువ్వే నీళ్ళు చూసిన ఇల్లుగా అనుకుంటావు. లేదు లేదు మరి ఏం ఎత్తుకుంటున్నావు? అట్లా కాదు. ఏం పంచాయతీ మీది? అదే ఎన్ని ఆల్మోస్ట్ రోజుల నుంచి ఉన్నారు ఇంట్లో? ఓ చాలా రోజులే, సంవత్సరమా? సంవత్సరం అయిపోయి. ఏమంత బాగుంది అమ్మా? చూడు వచ్చారనుకో, ఈ అమ్మ ఈ అమ్మ వేసుకోదే మేకప్ అంటే వేసుకొని కూర్చుంటావు. మేకప్ అయితే చూడు, మీ మామ కూడా నన్ను అన్నాడు బాగున్నావని. అబ్బా బాగాలే. పంచాయతీ ఏంది అర్థం కాలే నాకు. ఏం లేదు, నీకు తెలుసా? నేను ఎవరు మా మామ పంపించినాడు కదా నిన్ని. మీ మామ పంపించినాడా? నీకెవరు తెలుసమ్మా? నేను నీకు తెలుసా? మా బాబాయ్ పంపిలేదా మిమ్మల్ని? ఇంకా నేను మీ బాబాయ్ మీ మామ మాట ఏం రాలేదు. మళ్ళీ ఎవరు మీరు? ఆ? ఎవరు? ఎవరే మీరు? ఏం లేదు, పెళ్లి పత్రిక అది ఏదో వంట మాస్టర్ ఉన్నాడు ఇంట్లో అంటే వచ్చిన. వంట మాస్టర్ వల్ల అంటే మరి బెల్లు కొట్టదు కదా ఇంట్లో నుంచి వస్తప్పుడు. కొట్టినానమ్మా, నీకే ఎన్ని పడలేదు, రా 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 అండి ఎవరు. మేము మా బాబాయ్ పంపించాడు రమ్మని చెప్పిన. మా మామ నన్ను పంపించినాడని రాండి. వంట మాస్టర్ కాదా? ఎట్లా పనికి మళ్ళా సారీ సారీ తప్పైంది. ఇంత మంచి అందమైన భార్యను పెట్టుకో. చెప్పేది ఉండాలన్నా అడ్జస్ట్ చేసుకుని ప్రశాంతంగా ఉండాలి. అనుమానించకుండానే చూడు వాడు ఎవరో పనికి మానాడు వచ్చి ఇప్పుడు మరి వాడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందని చూసుకొని వచ్చినాడు. వాడు ఇన్స్టాగ్రామ్ కోసం ఏమో అలా వాడు ఏదో వంట పని గురించి వచ్చినాడు వాడు. వాళ్ళు కావాల్సిన అంటున్నాడేమో. ఈ అనుమానం బుద్ధి ఫస్ట్ మానుకో. మరి మానుకుంటే మన ఇద్దరు హ్యాపీగా ఉంటామా? మరి నువ్వు ఎప్పుడు అర్థం కాదు ఉంటే కానీ అనుమానమే కదా. ఏం లేదు, నాకు వచ్చిన మేకప్ అన్ని కొనుక్కొని ఇస్తుండు, నేను బాగా చూసుకుంటా. ఓకేనా? మళ్ళా మేకప్ కిట్ వరకు వస్తుంది. ఎట్లా చేయాలరా దేవుడా? మా మేకప్ కిట్ కావాలి కదా నాకు. నీకు అందం కూడా ఇష్టం లేదా చెప్పు? అందం ఉండాలా, మరి ఎక్కువ అందం ఉంటే మేము భయపడతాము, అనుమానం వస్తుంది. మామూలుగా ఉంటే ఏం కాదు. అందం నీకు ఇష్టం లేదా? అందం ఉండడం ఇష్టమే, మరి ఇంకేమి కావాలి నీకు? అతిగా అందం చేసుకుంటే మళ్ళీ కష్టం. అలాంటిది ఏం లేదు. ఏం మళ్ళీ వస్తే ఏమన్నా కూర్చోంచా? కూర్చో కూర్చో. ఏమి ఏం లేదు, పక్కనిండ్లే కన్ఫ్యూజ్ అయింది. గేట్ సేమ్ ఉంటే వచ్చేస్తుంది అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా ఇట్లా? అది కాదు, వేరే పక్కింటికి పోయేవే మన ఇంటికి వచ్చినా. అలాగనా? పెళ్లికి రావాలి మేడం, అసలు మా పెళ్లికి ఎవడు చూసినా ఏమి మేడం మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చూసినా మేడం. నేను చెప్తున్నా నిన్న నైట్ 9:30 హాయ్ పెట్టింది నేనే. చేపట్టుకుంటావు మంచి కీర్తి వస్తుంది. ఫాలోవర్స్ నీకు వస్తుంది. ఏం నేర్చుకోవాలి? ఒకసారి సెల్ఫీ మీ ఫోటోలో ఎందుకు వచ్చినావు? ఏమి నా పిల్లలు పట్టుకొని నువ్వు సెల్ఫీ ఇస్తావా? అభిమానం సార్ మేడం గురించి నువ్వేమైనా హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా తక్కువ సార్ ఏమ్మా మేడం నాకు తెలియదు సార్. ఏం చేస్తావు? నాకు నేను చెప్తాను మేడం. మేడం నీకు నేను ఫ్యాన్ కదా. సార్ 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 ఒక్క నిమిషం ఉండండి. ఏం గీరుకుంటున్నావు? ఒక సెల్ఫీ తీసుకుందాం అంటారా? ఒక్క నిమిషం ఉండండి. సార్ మేడం గురించి మీకు తెలుసా? అస్సలు ఇన్స్టాలో మేడము హైలో ఉంది. చూడు ఎట్లా ఫోటో దిగేకి నేను ఎన్నోసార్లు ఫోన్ చేసినా సార్. తెలిసే కదా వేరే వాడు వచ్చి పూర్తి ఇట్లయిపోతావు కదా ఈ అమ్మ. లేకుంటే చూస్తే ఏం బలందిరా అనిపించింది. ఇంట్లోకి వచ్చి చూస్తే దేవకండని చూసినట్లుంది. రే బాబు నువ్వు ఎవరో నువ్వు వెళ్ళిపోయే నా పిల్లలు సంసారం చేసుకోవద్దా? సార్ మీకు తెలుసు మేడం కి ఎంత హెవీ 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 హీరోయిన్ కూడా పనికిరా సార్. ఎంత ఫాలోవర్స్ ఉన్నారు. చెప్పండి సార్. అట ఏమన్నా కూల్ డ్రింక్ తాగుతారా? కాఫీ ఎప్పుడో మనం బయట తెచ్చినారా? వెళ్ళిపోదామా? నా పిల్ల జస్ట్ ఇక్కడ దాకే ఫ్యాన్స్ బాధ. నా పిల్లము ఈ పిల్లము ఇది ఏం సార్?
మాకి దేవత ఈ అమ్మాయి ఒక హీరోయిన్ Followers నీ తుంపదిగా వచ్చేయ్. థ్యాంక్ ఏయ్, చిచి, ఆగుతున్నావా? అమ్మ చేయగలుగుతావు సార్. నా ముందరనే. మాది రేపు ఎల్లుండిలో పెళ్లి ఉంది మేడం ఓకే. ఖచ్చితంగా మీరు రావాలా కంపల్సరీ మీకు వస్తాను. separate కార్ పంపిస్తాను ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు వస్తే ఇంకా బాగుంటుంది సార్ ఏయ్, 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 నేనున్నాను రా ఇన్నే. ఏమో మేడం ఇంకొకటి డౌట్ నాకు మీకి ఆ సార్కి సెట్ ఓ, ఛాయ్. లేకపోతే ఏంటి నీ బాధ? మరి లేకపోతే నీకు కుళ్ళు నీకు నువ్వు కొడుతున్నారని మళ్ళీ పుల్లు కాకుండా నా పిల్లల్ని ఎవడవచ్చు పక్కన వచ్చి సేల్ ఇచ్చి పెట్టింది నీకేమన్నా మానాడు చుట్టే మనకు డబ్బు వస్తుంది సెల్లులలో. చిచి అలా డబ్బు ఏం అవసరం లేదు నేను ఏం మనం ఏమన్నా మనం నీతిని చేత సంపాదిస్తున్నామే. అది మన నీకు followers ఇయ్యాసా? అదొక సెల్ఫీ తీసుకొని అభిమానులు తెలుసా ఫాలోయింగ్స్ కొడితే మనకు పైసలు వస్తాయి తెలుసా దీంట్లో. పైసలు వస్తాయా? మరి చూడు ఇదే విధంగా ఏం టెన్షన్ పడద్దు, నీకు ఎటువంటిది ఇబ్బందిగా లేకుండా చూసుకుంటా నేను. ఓకేనా? ఏం చూసుకుంటావు ఏం టెన్షన్ పడద్దు, ఏం జరగదు కానీ పోతావు పోయిందా తండ్రి